దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వల్లనే కలుగును. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమిటో వినుట వలన విశ్వాసం, దేవుని యొక్క మాటలు వినడం వల్ల విశ్వాసం. వినుంటే క్రీస్తుని గురించి వినాలి. లోకం మాటలు బోల్డ్ మాట్లాడుకుంటాం. ఆ మాటల వల్ల మనకు ఏ విశ్వాసం ఉండదు, వాటి వల్ల ప్రయోజనం కూడా లేదు. దేవుని మాటలు మనకు దేవుని యొక్క అభిషేకం మన మీద, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. దేవుడు మాటలు మనం వింటే దేవుడు మన మాట విని మన చిత్తం మన ఇష్టం నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇదినన్నా వింటే ఏదైతే ఉంటున్నాయి దీని నుంచి దేవుని మాటలు విందాం, దేవుని చిత్తం నెరవేర్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో మనలో ఉండే కృప దేవుడు దయచేస్తారు. కాబట్టి నువ్వు ఏ స్థలం ఉందన్నా, ఎక్కడ పనిచేసినా, బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా వినుంటే ఆ క్రీస్తు వలన విశ్వాసం కలుగుతాం. క్రీస్తుని గురించి మనం మాట్లాడాలి. దేవుని మాటలే విన్నప్పుడు మనం దేవుడు మనల్ని సమృద్ధి నింపుతాడు, సమృద్ధులు నడిపిస్తాడు, ఆత్మీయంగా మనం బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఏదైనా వాగ్దానం సహోదరుడా, సహోదరి, మరి అప్పటి వరకు లోకం మాటలు విన్నామేమో, అందులో ఎటువంటి ఆశీర్వాదం మనకు లేదేమో. ఇప్పుడు దేవుని మాటలు విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు యొక్క దీవెనలు పొందుకుందాం. వింటే క్రీస్తు మాట్లాడు, క్రీస్తుని గురించి విందాం. క్రీస్తుని చేసిన మేలుని బట్టి మనం ఆయన గణపరుద్దాం. అప్పుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నెరవేర్చును గాక. కాబట్టి క్రీస్తు మాటలు విందాం, క్రీస్తు కొరకు బతుకుదాం, క్రీస్తు కొరకు జీవిద్దాం. అటువంటి కృప, ధన్యత మీ అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా మమ్మల్ని, మా చేతి పనులు, మా యజమానుల్ని, తోటి పని వారిని అందరినీ దీవించండి. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచండి. అయ్యా, పరివారం ఒత్తిడి లేకుండా సహాయించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీయూలో బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతుందండి. అప్పులు, బంధకాల నుంచి విడిపోయింది, తాగుడు, వ్యసనాలు దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. అలాగే నూతనంగా పనులు ప్రారంభిస్తున్న పనుల్లో స్థిరపరచమని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇది నాన్న మీ సన్నిధి మాకు తోడుగుంచండి, వెలుగు మాపించి ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచి ఇది మన సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచమని మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.